అలంపూర్ నియోజకవర్గంలో ఏఐసీసీ నేత సంపత్పై వసూళ్ల ఆరోపణలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాను వసూళ్లకు పాల్పడుతున్నానంటూ బీఆర్ఎస్ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని సంపత్ కౌంటర్ ఇచ్చారు. అయితే తమ దగ్గర ఆధారాలున్నాయంటూ ఆడియో బయటపెట్టింది బీఆర్ఎస్. ఆ విజయ్కి నాకు మీరు మొన్న చెప్పారు కదా, ఆ సాయిల్ వచ్చేసి రేపు 29th కి మనకి టైం అయిపోతుంది. 29 లేదు, టైం లేదు, ఏం లేదు. రేపు పొద్దుగాల చెప్పేది నాన్న. విజయ్ గానీ ప్రకాష్ గానీ ఎవడైనా వాళ్ళు గానీ వాళ్ళ మెటీరియల్ గానీ వాళ్ళ బండి గానీ కనబడితే అది కాదన్నా చెప్పేది నాన్నే. ఈ ఆడియో ఇప్పుడు మహబూబ్ నగర్ రాజకీయాలను షేక్ చేస్తుంది. కాంట్రాక్టర్ శ్రీనివాసరావుకు సంపత్ కుమార్ ధమ్కీ ఇచ్చారు అనడానికి ఇదే సాక్ష్యమంటున్నారు బీఆర్ఎస్ నేతలు. నువ్వు చెప్పేది నేను వినను, నేను చెప్పిందే నువ్వు వినాలి. విజయ్, ప్రకాష్ వాళ్ళ మెటీరియల్ బండ్లు కనబడితే పగలగొడతారని ఆ ఆడియోలో ఉంది. అయితే ఈ ఆడియోపై వివరణ ఇచ్చారు ఏఐసీసీ నేత సంపత్ కుమార్. తాను డబ్బులు డిమాండ్ చేయలేదన్నారు. కాంగ్రెస్ నేతలకు కాకుండా బీఆర్ఎస్ నేతలకు పనులు అప్పగించడం గురించే తాను మాట్లాడా అన్నారు. అంతకుముందు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. సంపత్ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని, కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. అల్లంపూర్ తాలూకాలో మౌరము, ఇసుక రాత్రి పగులు టిప్పర్లతోనే ట్రాక్టర్లతోనే తోలిస్తున్నాడు వసూలు రాజా సంపత్ కుమార్. 2 లక్షల నుంచి 2,50,000 నుంచి డబ్బులు తీసుకుంటాడు ఈ వసూలు రాజా. తనపై బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని, దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు సంపత్. ఇసుక మట్టి, ఇసుక లేదు, నా మట్టి లేదు. 6 నెలల పైన అవుతుంది అలంపూర్ నియోజకవర్గంలో ఇసుక బంద్ అయ్యి. ఇందిరమ్మ ఇళ్ళకి తప్ప ఎవరు ఉండకూడదు అధికారులు అడగండి. పాపం వీళ్ళు కనబడే క్యారెక్టర్ లేదు, కానీ దీని వెనుక ఉన్నటువంటి క్యారెక్టర్ లేదు. దీని వెనుక ఉన్నటువంటి నిగూఢమైనటువంటి కుట్ర ఏందనేది తప్పకుండా 2-3 రోజులు అన్ని విషయాలను బయట పెడతా. కాకపోతే ఈ పిల్లలు ఏదో మాట్లాడినాక సమాధానం ఇచ్చి నిగ్గు తేల్చాల నిజాలని చెప్పి మీ ముందుకు వస్తారన్నా. 2 పార్టీల నేతల ఈ మాటల యుద్ధం ముగియడంతో గొడవ సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు విడుదలైన ఆడియో మళ్లీ రచ్చరాజేసింది. సంపత్ అక్రమాలకు సంబంధించి మరిన్ని ఆధారాలు బయటకు వస్తాయంటున్నారు బీఆర్ఎస్ నేతలు.